హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచున్నారా? నేనైతే మంచుకున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, మన బేరంలో రీసెంట్లీ ట్రాఫిక్ రూల్స్ పైన చాలా చేంజెస్ జరిగినాయి. దీనిపైన చాలా మంది మన బేరంలో ఉండే వాళ్ళు వీడియోలు కూడా చేయడం జరిగింది. నేను కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నా షార్ట్ వీడియో. దాంట్లో టైమింగ్ అన్నది సరిపోదు. అందుకొరకని చెప్పేసి ఏదైనా సరే మన వీడియో చూసే వాళ్ళకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. వీడియో లాస్ట్ వరకు వీడియోని వస్తే మాత్రం ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ బేరంలో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. చాలా అంటే చాలా చేంజెస్ జరిగినాయి. మన ఏం లేదన్నా కానీ ఈ ట్రాఫిక్ రూల్ చేంజ్ చేయకన్నా ముందు పోయిన సంవత్సరంలో యాక్సిడెంట్ ద్వారా 70 మందికి పైగా చనిపోయారంట. అందుకొరకే ఈ రూల్స్ తీసుకోవడం జరిగింది. దానికి మాత్రం నేను అగ్రీ చేస్తా. ఎందుకంటే మన బేరన్ కింగ్ వచ్చేసి మన కోసము, మన అంతా ప్రతి ఒక్క కంట్రీ కోసము ఆలోచించి బేరన్ లో ఉండే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రూల్స్ తీసుకోవడం జరిగింది. అందుకొరకని చెప్పేసి మన బేరంలో ఉండే డ్రైవర్లు చాలా జాగ్రత్త ఉండాలి. మన తెలుగు వాళ్ళనే కాదు, ఎవరైనా సరే బేరంలో డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మన కోసం మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. ఇంత ముందు చనిపోయిన ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నాయో దాన్ని అర్థం చేసుకొని మీరు దాని ద్వారా కొద్ది గొప్ప మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రూల్స్ తీసుకోవడానికి కారణము చాలా మంది మన రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడము, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, దాని వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి ఈ రూల్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి రెడ్ లైట్ క్రాస్ చేయడము, దానికి ఫైన్ వచ్చేసి 200 నుంచి 1000 పీడీ అప్ టు 6 months జైలు కూడా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నువ్వు రెడ్ లైట్ క్రాస్ చేసి యాక్సిడెంట్ చేస్తే మళ్ళీ దానికి వేరు 6 months నుంచి 1 year జైలు, మళ్ళీ 1000 పీడీ నుంచి 3000 ఫైన్. చాలా జాగ్రత్త ఉండండి బేరంలో ఉండే డ్రైవర్లు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మన కోసం మన ఫ్యూచర్ కోసం ఆలోచించి ఈ రూల్స్ తీసుకొచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా ఏందో ఒకసారి తప్పకుండా కామెంట్ లో చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ స్పీడ్. మనకు ప్రతి ఒక్క హైవే పైన సరే, నీకు నార్మల్ రోడ్ పైన సరే 100 స్పీడ్ ఉంటది, 80 స్పీడ్ ఉంటది, 40 స్పీడ్ ఉంటది. దానికి తగ్గట్లు నువ్వు వెళ్ళాలా. దానికి మించి నువ్వు వెళ్ళినావు అనుకో కంపల్సరీ నీకు అక్కడ కెమెరా అని ఉంటది, నీకు కనిపించది. కంపల్సరీ ఇప్పుడు ఏఐ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చాలా మందికి చెప్తున్నా, జాగ్రత్త ఉండండి. ఓవర్ స్పీడ్ క్రాస్ చేసినట్లయితే నువ్వు 6 months జైలు శిక్ష, 1000 పీడీ ఫైన్. బెస్ట్ వచ్చేసి ఓవర్ స్పీడ్ క్రాస్ చేసి నువ్వు యాక్సిడెంట్ చేసినట్లయితే దానికి వేరు మళ్ళీ ఫైన్. 3 months నుంచి 1 year జైలు ఉంటుంది, 1000 నుంచి 3000 ఫైన్. చాలా జాగ్రత్త వినండి. నుంచి 3000 ఫైన్ అంటే మన ఇంటి దగ్గర ఎన్ని డబ్బులు అవుతున్నాయి, ఎన్ని రోజుల జీతము ఒకసారి ఆలోచించుకోండి. డ్రైవింగ్ ఎక్కిన తర్వాత ఒక్కసారి స్టీరింగ్ పట్టినామంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ మీదనే ఉండాలా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎందుకంటే మన ఫ్యూచర్ కోసమే ఆలోచించుకొని కొంచెం డ్రైవింగ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లా ఒకవేళ తాగి డ్రైవింగ్ చేసినాం అనుకో, మనకు అనుకుంటాము మన ఇంటికాల లెక్క మనకి మన నోట్ల పై పెట్టి ఊదమంటారా అని చెప్పేసి అనుకుంటాం. కంపల్సరీ అది జరగకపోవచ్చు. నీ బండిని మూవ్ అయ్యే విధానం బట్టి నీకు వెనక ఆల్రెడీ మీరు సోషల్ మీడియా తెలిసి ఉంటది. మన వేరొక పోలీస్ జీప్ లో కాకుండా నార్మల్ కార్ లో వచ్చి మన లెక్కనే పబ్లిక్ లోకి తిరుక్కుంటూ, ఒకవేళ నువ్వు సడన్ గా నీ వెహికల్ అయినా క్రాస్ అయినట్లు, రాంగ్ రూట్ లో వెళ్ళినట్లు జరిగిందనుకో, నీ వెనకాల సైరన్ పెట్టుకొని వచ్చి నేను ఆఫ్ చేసి మరి నీకు ఫైన్ వేస్తున్నాడు. మీరు చాలా మంది చూసి ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి వచ్చేసి దానికి ఫైన్ ఎంత 6 months నుంచి 1 year జైలు శిక్ష, అదే విధంగా 1000 నుంచి 2000 పీడీ ఫైన్ బేరన్ దినార్లు. చాలా జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ యాక్సిడెంట్. ఒకవేళ నువ్వు తాగి యాక్సిడెంట్ చేస్తే దానికి వేలు, మళ్ళా 4 months నుంచి 1 year జైలు శిక్ష వేయడం జరుగుతుంది. 2000 నుంచి 4000 బీడీ ఫైన్. మామ ఏందనుకుంటారు, అస్సలు నాకు అర్థమైతలేదు. ఈ ఫైన్లు ఇంటలే నాకే మెంటల్ ఎక్కిపోతున్నది. డ్రైవింగ్ పని చేసి ఇంకా వేరే ఏదైనా పని నేర్చుకుందామా అని చెప్పేసి అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కొక్క ఫైన్ వింటే ఎట్లా నాకు ఇట్లా చిన్న కొద్ది భయపడతలేదు. ఎందుకంటే మనకు వచ్చేదే జీతం తక్కువ, దాంట్లో నుంచి నువ్వు జైలుకి వెళ్ళుడు, ఫైన్ కట్టుడు అంటే ఏందనుకుంటున్నారు, అస్సలు నాకు అర్థమైతలేదు. నాకు ఇది మంచి కోరి తీసుకొచ్చిండా లేకపోతే ఎట్లా తీసుకొచ్చిండా నాకు కూడా అర్థమైతలేదు. ఓకే, మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి దాన్ని అగ్రి చేయాలి కంపల్సరీ. ఎందుకంటే నాకైతే అస్సలు మనసులో పడతలేదు. మొన్న ఈ రూల్స్ వచ్చి నుంచి చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకైతే. ఎప్పుడు ఏ రూట్ లో ఎట్లా జరుగుతుంది ఏందని అసలు అర్థమైతలేదు. అందుకొరకని చెప్పేసి నా జాగ్రత్తలు నేను నా రూట్ లో ఏ రూట్కి వెళ్తానా, ఎటు వెళ్తా అని చెప్పేసి ఆ రూట్ లోనే చాలా జాగ్రత్త వెళ్తున్నా. ఇది ఇలాంటి వీడియో అనిపించిందో తప్పకుండా ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇది ఇలాంటి వీడియో.